ब्रह्मगुरुं स्मरामि श्रीमत्परं ब्रह्मगुरुं भजामि श्रीमत्परं ब्रह्मगुरुं वदामि श्रीमत्परं ब्रह्मगुरुं नमामि श्रीमत्परं ब्रह्मगुरुं नमामि। नमो वेदान्तवेद्याय विमलमचलस्वरूपाय समरसानन्ददीक्षाय सद्गुरु मोचकृष्णयते नमो नमः। सद्गुरु मोचकृष्णयते नमो नमः। సర్వంతర్యామైనటువంటి సద్గురు పరమాత్మకు ప్రథమంగా నమస్కరిస్తూ మద్గురుదేవుని మనమున దలిచి ఈరోజు ఒక నిజంగా ఆశ్రమం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పద్ధతిలో పూర్వ ఆశ్రమాల్లో ఉన్నటువంటి యొక్క స్థితిలో ఈ ఆశ్రమాన్ని చూస్తే గుర్తుకొస్తుంటుంది. అటువంటి యొక్క ఈ ఆశ్రమంలో పీఠాలని అధిష్ఠించి రోజు నిత్యము పూజలు అందుకుంటున్నటువంటి యొక్క సద్గురు ప్రభువులు దక్షిణామూర్తి శ్రీమన్నారాయణమూర్తి, అదేవిధంగా మన యొక్క శ్రీధరులు శివరామ దీక్షితులు, భాగవత కృష్ణదేశిక ప్రభువులు, పరంపరాది గురువులందరూ కూడా నిత్యము పూజలు అందుకుంటూ ఈరోజు మనందరి చేత కూడా ఉదయం బ్రహ్మ ముహూర్త కాలము నుండి అనంతమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు అందుకున్నారు. కాబట్టి వారి యొక్క దివ్య మూర్తిత్వములకు నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సాక్షాత్తుగా అధిష్టాన చేతన పరబ్రహ్మ స్వరూపంగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా మన ముందు శరీరము లేని అశరీర స్థితిలో ఉండి అన్ని కార్యక్రమాలని దిగ్విజయపరుస్తూ నేను గురువుని కదా, నేను పీఠాధిపతిని కదా, నేను ఎక్కడో కూర్చున్నాను కదా, నేను ఈ కార్యక్రమాలను నాకు చేస్తాను కదా అనేటువంటి భావన లేకుండా తానే అన్నింటిలో ఒక మంచి పాత్ర వహించి దాసత్వం చేత ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నటువంటి మన శ్రీ మలతుల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అచల ప్రచార ప్రబోధరత్న సేవారత్న శ్రీ నిత్య నిర్భయానంద స్వాముల వారికి, వారి శిష్యులైనటువంటి శ్రీ సత్యనారాయణ గారికి మరి వారి యొక్క సోదర బృందము, ఆశ్రమ భక్త మండలి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఎంతో ఖర్చుకు ఆమోదించుకొని పెద్దలను విలిపించి కార్యక్రమాన్ని భయభక్తుల చేత మంచి యొక్క సేవాభావం చేత సమయానుకూలంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మన జ్ఞానాతీత సత్యనారాయణ గారు, మురళీ గారు, వారి యొక్క సోదర బృందము, మరి వారి శిష్య బృందము అందరికీ కూడా అటువంటి యొక్క వారందరి చేత మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ కార్యక్రమాన్ని దినదిన అభివృద్ధిగా చేస్తున్నటువంటి వారికి సద్గురుమూర్తి అఖండ సచ్చిదానంద యొక్క సద్గురు పరమాత్మ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యములు ఇచ్చి అఖండమైన జ్ఞాన సంపదను ఇచ్చి జన్మరహిత విధానాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ యొక్క సభలో ఆశ్రయులైనటువంటి యొక్క పెద్దలు శ్రీ మలతుల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి అఖిల ప్రబోధ సేవారత్న శ్రీ నిరార్థ బోధోపదేశ డాక్టర్ కూన దయానంద స్వామి వారికి, సేవా సమైక్య కేంద్ర సహాయ కార్యదర్శిగా ఉండి అనంతమైన సేవలు అందిస్తున్నటువంటి పూర్ణాంద రాధార నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన సాంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి మందిరంను నిర్మింపజేసి ఘనమైన కార్యం చేసినటువంటి మన సచ్చిదానంద వరే గంగరాజు గారికి, అదేవిధంగా మన శ్రీనివాసుడు, మన యొక్క రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ పూర్ణానంద చుక్కాపు లక్ష్మీనారాయణ స్వాముల వారికి, దామోదరం గారికి, మన పెద్దలందరికీ వేదిక పోయినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం ఒకసారి చెప్పుకోవాలంటే ఇది సర్వజన సమ్మతమైనటువంటిది. ఎట్టి వారులకైనా ఉపదేశమైనటువంటి వారులకే కాదు ఈ బోధ అర్థమయ్యేది, సర్వులకు కూడా అర్థమయ్యేటటువంటి యొక్క బోధ ఇది. ఏదో ఉపదేశం అయిన వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే అవుతాడు కాదు. ఇది ఒక మతము కాదు, ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పేది కాదు. సంపూర్ణమైనటువంటి యొక్క విద్యలన్నిటి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బోధలని అవగాహన చేసి, అవలోకన చేసి, ఆపోసన బట్టి వాటిలో ఉన్నటువంటి మర్మధర్మాలు అన్నీ తెలుసుకొని, ఏది తెలుసుకుంటే మళ్ళీ తెలుసుకున్నటువంటిది ఉండదో, ఏది చూస్తే చూడనటువంటిది ఉండదో, ఏది మనము ఆచరిస్తే మళ్ళీ ఇంకొకటి ఆచరించవలసింది ఉండదో, అటువంటిదే ఈ పరిపూర్ణ బోధ శ్రీ శివరామదీక్ష సిద్ధాంతం. ఇటువంటి యొక్క సిద్ధాంతానికి బృహద్వాసిత సిద్ధాంతం అని పెద్దలు పేరు పెట్టి ఇంతకంటే గొప్పది లేదు అని చెప్పి మనకు నిరూపణ చేసినాం. ఎందుకు నిరూపణ చేశారంటే అన్ని బోధనల్లో ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలియజేసేటువంటి యొక్క ఈ సద్గురువులు గృహస్థులుగా ఉండి, సన్యాసులు కాకుండా, బ్రహ్మచారులు కాకుండా, హఠయోగులు కాకుండా, మఠాధిపతులు కాకుండా, పీఠాధిపతులు కాకుండా ఒక సేవాపరతంత్రులయ్యి చతుర్విధ ఆశ్రమాలలో ముఖ్యమైనటువంటిది గృహస్థాశ్రమం. తటిమ 3 ఆశ్రమ ధర్మాలన్నీ కూడా గృహస్థుని దగ్గరనే పూర్తి అవుతాయి. కాబట్టి ఇటువంటి గృహస్థాశ్రమంలో ఉండి ఇల్లు, సంపద, భార్య, భర్తలు, పిల్లలు, వాకిలి అన్నీ కుటుంబాలతో ఉండి సంసారము చేసుకుంటావు, సంసారాన్ని మిథ్య చేసి సర్వము తానై అంశోహమందు నేర్చిన సంసారపు రాజయోజి సత్యము శిష్య అని మనకు పెద్దలు చెప్పినట్టుగా అటువంటి యొక్క సంసారంలో ఉండి సంసారాన్ని అంటకుండా, ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్పారు, పడవ నీళ్ళలో ఉండవచ్చు, పడవ నీళ్ళలో ఉండవచ్చు, కానీ పడవలో నీళ్ళుంటే ప్రమాదం జరుగుతుంది. అట్లనే గృహస్థుడు సంసారంలో ఎంతనన్నా చేయొచ్చు, సంసారం ఏ విధంగా ఉండవచ్చు, కానీ తలలో సంసారం ఉండవచ్చు. మనందరికీ కూడా సంసారం చేయడం ధర్మము, సంసారం ఉండడం ధర్మము, సంసారాన్ని పోషించుకోవడం ధర్మము, సంసారాన్ని ఆచరించడం ధర్మము. కానీ సంసారంలో మనం ఉండడము అదొక ప్రకృతిలో నిత్య సత్యమైనటువంటిది. కానీ మనలో సంసారం ఉండకూడదు. ఎందుకంటే పడవ నీళ్ళలో ఉంటే 10 మందిని బయటికి తీసుకుపోతుంది, కానీ పడవలో నీళ్ళుంటే ఏం చేస్తుంది? మునిగిపోతుంది. కాబట్టి మనలో సంసారం ఉంటే మనం కూడా మునిగిపోతాం. కాబట్టి అటువంటి వారే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ స్థితిలో మనమందరము ఈ పద్ధతిని అనుసరించుకొని నడిచేటువంటిది నిజమైనటువంటి గృహస్థాశ్రమం. తర్వాత ఈ పరిపూర్ణ బోధకు ప్రయాణమైనటువంటి వాడు దేని కొరకు ప్రయాణమైనాడు? ఏ బాధ ఉంటే ప్రయాణమైనాడు? ఎట్టి యొక్క అవస్థ ఉంటే ప్రయాణమైనాడు? దేని పోగొట్టుకోవాలని చెప్పి ప్రయాణమైనాడు? ఈ బోధకు, ఈ సిద్ధాంతానికి, ఈ గురువులను ఆశ్రయించినాడు అనేటువంటి విషయం చూసినప్పుడు మనకు ఒక విషయం చెప్తాడు భాగవత కృష్ణ ప్రభుల వారు. గురు శిష్య అన్యోన్య దర్శనంలో మొట్టమొదటి ఖండార్థం మీ అందరికీ వస్తుంది, నాకు వస్తుంది. ఆ ఖండార్థం సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారములను బాధపడలేక. దేనివల్ల బాధపడలేక? ఘోర సంసారము బాధపడలేక. సంసారం కాదు, ఘోర సంసారం. సంసారం అంటే ఇది మామూలుగా మనము పుట్టడము, పెరగడము, తల్లిదండ్రులు చూసుకోవడము, తల్లిదండ్రుల సేవలు మెలగడము, తర్వాత వివాహం చేసుకోవడము, భార్యలు భర్తకు భార్య అనుసంధానంగా అనురాగ అప్యాతలు పంచుకోవడము, వాళ్ళని పిల్లలుగా అనడము, పెంచడము, ఇల్లు కట్టుకోవడము, భూములు సంపాదించడము, ఆస్తులు సంపాదించుకోవడము, ఇదంతా సంసారము. అది ఎవరైనా చేయవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దాన్ని చేయక తప్పదు, చేయాలి అంతే. కానీ ఘోర సంసారం అనేటువంటిది
గొప్పమైనటువంటి నరకం, గొప్పైనటువంటి భయంకరమైనటువంటిది. అది చాలా భయంకరమైనటువంటిది. అది ఆ ఘోర సంసారం ఎవరికి అర్థమైంది, ఎటువంటి వానికి అర్థమైంది అంటే సాధన సంపత్తి గలటువంటి యొక్క సాధకునికి ఘోర సంసారం యొక్క మరుగు తెలుస్తుంది. వాడిగా ఈ మరుగు తెలిసేది. వాడే ఏడ్చుకుంటా, పరితాపం చెందుకుంటా, పరిప్రశ్న చెందుకుంటా, పరిప్రశ్నలు వేసుకొని పరితాప్తయ్యి పెద్దల కొరకు సేవించేందుకు వెతికి 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 ఎన్నిట్లో వెతికి ఎంతో మందిని వెతికి నిజ గురువులు చేసేటటువంటి వాడు ఘోర సంసారాన్ని పొందేటువంటి వాడు. ఘోర సంసారం గురించి చెప్పాలంటారంటే మనకు అనిపిస్తుంది అది నిజంగా ఏందయ్యా ఘోర సంసారం ఇంతకంటే పెద్దదా, సంసారం కంటే పెద్దదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే మనమందరం కూడా సృష్టిలో ఉన్నటువంటి వారందరూ కూడా మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కాదు, దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు 400 కోట్ల జనాలు, 500 కోట్ల మంది, ఇటువంటి యొక్క ప్రపంచంలో ఇంతమంది కూడా ప్రతి ఒక్కడు మలమూత్రాలలో మునిగి తేలి పుట్టేటట్టు జరుగుతుంది ఘోర సంసారం. అది ఎట్లా మనిషిలో ఉన్నటువంటి యొక్క తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి యొక్క మలమూత్రాలలో పొలరాడినా పర్వాలేదు, మునిగి తేలినా పర్వాలేదు. కానీ పంది కడుపులో, గాడిద కడుపులో, కుక్క కడుపులో, నక్క కడుపులో, క్రిమికీటకాల దాంట్లో, మోరిగా తిరిగే పురుగులలో, కాలువ తిరిగేటువంటి యొక్క పురుగులలో, క్రిమికీటకాలలో, ఇవన్నీ కూడా నీటమైనటువంటి యొక్క జన్మలు ఎత్తి 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 పుట్టి 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 చచ్చి 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 ఇసుగు చెంది ఈ జన్మం ఎందుకు ఇంకా ఇంత ఘోరమైనటువంటి నరకం ఇంకోటి కలదా అని చెప్పంటానని అనుకొని బయటికి వెళ్ళినటువంటి వాడు దాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు. అది అర్థం కావాలంటే ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా అర్థమవుతుంది అంటే సాధన సంపత్తి కలిగినటువంటి వారికి అర్థమవుతుంది. ఈ సాధన సంపత్తి ఏంటివి అంటే సాధన చత్వారి అంటారు. అంటే 4 సాధన చత్వారిలో ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది హేముతార్థ ఫలభోగ విరాగము, మూడవది సమాధి శతక సంపత్తి, 4వది ఏందమ్మా ముముక్షత్వం. ఈ ముముక్షత్వం అనేటువంటివి ఈ 4 చత్వారి చతుష్టయ సంపత్తులు వీడు పొందినటువంటి వాడు, అంటే వాటిని బాగా తెలుసుకున్నటువంటి వాడు, ఆచరణలో పెట్టుకున్నటువంటి వాడు, వాటి గురించి పరిశోధన చేసేటువంటి వాడు, వాటి గురించి ఎన్నో మతములని, ఎన్నో సిద్ధాంతాలని, ఎన్నో గ్రంథాలని, ఎన్నో వేదాలని, పురాణాలని, ఇతిహాసాలని, ఉపనిషత్తులని బాగా చదివి 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 వేదిక పట్టేటువంటి వాడు. ఇటువంటి వానికి ఈ ఘోర యొక్క ఉంటుంది. ఒక్కసారి మనము ఘోర సంసారం సంగతి తెలుసుకోవాలంటే కొన్ని ఉపనిషత్తులకు మనం వెళ్ళాలి, కొన్ని ఉపనిషత్తులు మనం చదవాలి, వాటిని చూడాలి. అదే కాక కొన్ని పురాణాలకు వెళ్ళాలి. ఒక్కసారి గరుడ పురాణంలోకి వెళ్తే మన పుట్టుక ఏందో, మన కథ ఏందో, మన బాధ ఏందో, ఈ ఘోర సంసారం అంటే ఎట్లుంటుందో అందులో స్పష్టంగా చెబుతాను. అది చూసినటువంటి వాడు తట్టుకోలేక గజ 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 వణుకుతూ నేను ఎప్పుడు ఇది తప్పించుకుంటాను, ఎప్పుడు నేను దీన్ని పోగొట్టుకుంటాను, ఏ రోజైతే నేను దీన్ని పోగొట్టుకుంటాను అప్పుడే నాకు ముక్తి లభిస్తుంది, ముముక్షత్వం లభిస్తుంది అని చెప్పని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి వెళ్ళి గురువులను ఆశ్రయించినారు. ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, శాస్త్రీయమని, ధ్యానాపత్యమని, శౌరము అని, కపాలికమని, దండిమాదండని, బౌద్ధము, కుటీచ, క్రైస్తవ, మహమ్మదీ, అఘోర, భగంధర, ఇటువంటి యొక్క మతాలు, ఎన్నో మతాలని చేరి వాళ్ళ అంటూ ఉన్నటువంటి పద్ధతులను అనుసరించుకొని చూస్తే దాన్ని పోషించిన వాళ్ళే ఉన్నారే కానీ దాన్ని తీసేసిన వాళ్ళు లేరు, నరికేసిన వాళ్ళు లేరు, తప్పించిన వాళ్ళు లేరు. కాకపోతే దాంట్లో వచ్చేటువంటిది ఏంటంటే పోషించడం వల్ల యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, దానాలు, ఏమి పూజలు, పునస్కారాలు, గ్రంథ పఠనాలు, సత్సంగాలు, సంకీర్తనలు, ఏమి జపాలు, తపాలు, స్మరణలు, ఇటువంటివన్నీ చేయడం వల్ల వానికి ఇంకా జరుగుగా మంచి జన్మ. ఎటువంటి మంచి జన్మ?
ఒక రాజుగానో ఒక చక్రవర్తిగానో ఒక బ్రాహ్మణుడుగానో ఒక వేద పండితుడుగానో లేదా ఒక గురువుగానో లేదా ఒక ధనవంతుడుగానో ఇటువంటి జన్మం వస్తుంది. ఆ జన్మ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆకాశం మీకు వస్తుందా? అది రాదు. అది కూడా 83,99,999 జన్మలు అయిపోయినాకనే అది చివరికి మళ్ళీ అది ఎక్కడో మళ్ళీ మనిషి దాంట్లో పడి ఏమి అక్కడ కూడా మలమూత్రాలకి వెళ్ళి 9 మాసాలు ఉండి బయటికి రావాలి. అప్పుడు తప్పిది కాదు. తాను బ్రహ్మస్వరూపుడై నేనే బ్రహ్మమని నిశ్చయం పడి తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఏమి నేనే దేవుణ్ణి, నాకు మించినటువంటి ఇంకేం లేదు, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రపంచం అంతా కూడా అదే, అందరం కూడా దేవుని స్వరూపమే, అందరము బ్రహ్మస్వరూపమే, అన్ని జీవజంతువులను కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పని వాళ్ళన్నిటి ఏదైనా బ్రహ్మాన్ని చూసుకుంటా కాలం గడిపేటువంటి వాడు కూడా ఉన్నాడు. అక్కడ నిలబడిపోయినటువంటి వానికి ఒక మంచి అతిథులు వచ్చి ఏం చెప్పినాడంటే, నాయన ఇవన్నీ కూడా నువ్వు మతి బ్రహ్మ చేత ఏమి చిత్తబ్రహ్మ చేత మిడిమిడి జ్ఞానం చేత ఎవరో అల్పజ్ఞులు చెప్పినటువంటి ఒక మాటలు విని నేను బ్రహ్మం అని చెప్పి అనుకున్నావు. బ్రహ్మముకు ఆకారం ఉంటుందా? బ్రహ్మముకు నామరూపాలు ఉంటాయా? బ్రహ్మముకు ఈ విచారాలు ఉంటాయా? బ్రహ్మముకు చావు పుట్టుకలు ఉంటాయా? ఉంటే అది బ్రహ్మం అవుతుందా? బ్రహ్మము ఇట్లా వ్యక్తిత్వంగా ఉంటుందా? ఉండదు. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? వికారరహితమై ఉంటుంది, నామరూపరహితమై ఉంటుంది, భ్రాంతిరహితమై ఉంటుంది, అహంరహితమై ఉంటుంది. అదే కాదు, కూడిక లేకుండా ఉంటుంది, వెలితి లేకుండా ఉంటుంది, మైల లేకుండా ఉంటుంది, శాశ్వతమై సత్యమై స్వచ్ఛమై ఏమి మొత్తము అదంతటా కూడా నిండినిపుతమైనటువంటిది బ్రహ్మము. అదే అచలము పరిపూర్ణము బట్టబయలు అని చెప్పి అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే కానీ నీవు అనే బ్రహ్మం పోదు నాయన, నీవు బ్రహ్మం అని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పినటువంటి వాడు నేనే బ్రహ్మము బ్రహ్మమేనని నే బ్రహ్మనైతిని అన్నవారనే మన్ను పాలైరి అని చెప్పి వాళ్ళు ఉదార్చి దగ్గర తీసి మెట్లు తీసుకొస్తే అటువంటి పెద్దల మాటలు విని ఏమి వాడు పూర్వం చదివినటువంటి యొక్క గ్రంథాలు ఇతిహాసాలు వాటన్నిటిలో ఉన్నటువంటి కొన్ని అంశాలని గుర్తుపెట్టుకొని ముందుకు తెచ్చుకొని నెమరు వేసుకొని బయటకు వస్తాడు. ఘోర సంసారం గురించి ఒకసారి చెప్పాలంటే మనకు భాగవతంలో ప్రహ్లాద ఘట్టంలో ఒక గొప్పైనటువంటి విషయం చెప్తాడు భక్త ప్రహ్లాదుడు. మీ అందరికీ ఈ కథ తెలుసు, చదివిన వాళ్ళు ఉండొచ్చు, విన్న వాళ్ళు ఉండొచ్చు. ప్రహ్లాదుడు తండ్రికి ఎదురాడి తండ్రి మాట వినక మొండితనం చేసి తండ్రి ఎన్ని బాధలు పెట్టినా, సముద్రాల్లో పడేసినా, కొండల మీదకి పడేసినా, ఏనుగులతో తొక్కించిన, పాములతో కనిపించిన, విషాలు పెట్టినా, నూనెలో వేసినా, ఇటువంటివి ఎన్ని చేసినా అతడు చావకుండా బ్రతుకుతూ వస్తుంటే కోపం వచ్చేసింది. ఎవరికి? తండ్రికి. ఆయన పేరేంటి? హిరణ్యకశ్యపుడు. అటువంటి దానికి కోపం వచ్చి చూసి ఏం చేయాలని చెప్పంటని బాగా విశాలమైనటువంటి ఒక స్థితిలో వాడు తీవ్రమైనటువంటి ఒక కోప ఆవేశంతో ఉంటే నారద మహర్షి వచ్చి, ఏమి హిరణ్యకశ్యప, ఇంత గొప్పవాడవు నువ్వు, ఎందుకు ఇంత పశ్చాత్తాపడుతున్నావు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి అంటారంటే ఆయన అంటాడు, లేదు స్వామి, వీడు ఎక్కడైతే వీడు వస్తలేడు, వీడు రక్షించేవాడు ఎక్కడున్నాడు, వాడు చెప్తలేడు, వాడు ఏం చేయాలి అని చెప్పి అంటారంటే ఆయన ఒక మాట చెప్తాడు సూటిగా, ఎక్కడ నువ్వు వెతికినా నీ దొరికినవాడు కాదయ్యా, వాడు నీ కొడుకులోనే ఉన్నాడు అని చెప్పిన. నీ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడు నీ కొడుకులోనే ఉన్నాడు అని చెప్పినాను. అప్పుడు ఏదార్థమైంది, దొరికిందా నాకు, ఇక వీడు బతకని అని చెప్పి అనుకొని వచ్చి అప్పుడు ఖడ్గం తీసుకొని కొడుకుని నా చేతులు నేనే నరికేస్తానని చెప్పని, అరే నీ దేవుడు ఎవరో, నిన్ను రక్షించేవాడు ఎవరో అని తలుసుకో అంటాడు. అన్నప్పుడు ప్రహ్లాదుడు నవ్వుకుంటా గట్టిగా నవ్వుకుంటా అంటే, లోకములు లోకేశులు లోకస్తులు తగిన తుదిన పిమ్మట అలోకంబకు పెంచీకటి కవ్వల నే కాకుంటే ఎలుగు అని అతనినే సేవింతును అని చెప్పారంటాడు. అంటే గజేంద్రుని చెప్పినటువంటి విషయంలో అది చెప్తాడు. చెప్పితే ఆ మాట వినంగానే ఈ మరీ కోపం వచ్చేస్తుంది. అగ్గి మీద మన చమురు వేసినట్టు అయిపోతుంది, నెయ్యి వేసినట్టు అయిపోతుంది హిరణ్యకశ్యపునికి. పండు పడపడ కొనుక్కుంటా కత్తి తీసుకొని, అంత దూరంలో ఉన్నటువంటి వాడు నువ్వు ఇంత ఉన్నావు, నీ దగ్గరికి వస్తాడా, నువ్వు వాని దగ్గరికి చెప్తావు అని చెప్పాలి అన్నాడు.
అప్పుడు నవ్వుతాడు ప్రహ్లాదుడు. నవ్వు ఏమంటాడంటే, తండ్రి అందే గలడు ఇంద్రుడేడని సందేయము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతికి సూచన అందందే గలడు తాను ఆత్రని వింటే అని చెప్పని అన్నేసాడు. ఆ మాట అనగానే అయితే స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. పోయి ఆ స్తంభాన్ని కొట్టిండు, నరికిండు, గద తీసుకొని స్తంభాన్ని పగలగొట్టిండు. కొట్టగానే స్తంభంలోకి వెళ్ళి బయలుదేరిండు నరసింహస్వామి. ఆయన నరుడు కాదు, సింహము కాదు, రెండు కాకుండా ఉన్నాడు. కానీ వచ్చాడు. వచ్చి హిరణ్యకశిపుడు పట్టిండు, చీల్చి చెండాడిండు, చంపేసిండు. చంపేసినాక ఆయన దక్షిణమైనటువంటి యొక్క ఆ స్వరూపం చేత పండ్లను తెలుసుకొని, నోరు తెలుసుకొని, ఇంకా ఏమో చేస్తాను, ఇంకేమో మింగుతాను, ఇంకేమో చంపేస్తాను అనేటువంటి యొక్క చేత అల్లాడుతున్నాడు. పంచభూతాలన్నీ దిగుజరిపోతున్నాయి. ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుంది. అన్ని గ్రహాలన్నీ దారి తప్పిపోయినాయి. సూర్యచంద్రులు దారి తప్పిపోయినరు. దేవతలంతా కంగారు పడిపోయినరు. ఏం చేయాలని చెప్పని భయపడిపోయి అందరూ వచ్చి వారి వారి పంచాల్లో వచ్చి ప్రతి దేవతలందరూ 30 దేవతలు, త్రిమూర్తులు అందరూ వచ్చి ఆయనను వేడుకున్నారు. శాంతింపజేయాలని ప్రయత్నం చేసినారు. ఎన్ని ప్రకారాలు చేసినా ఆయన శాంతించలేదు. ఎవరు? నరసింహస్వామి. మీరు గట్టిగా మంచిగా రండి. నరసింహస్వామి శాంతి కాలేదు, శాంతింపబడలేదు. అట్లా చేస్తున్నాడు. అప్పుడు అందరు పోయి అమ్మగారి కాళ్ళ మీద పడ్డారు. లక్ష్మీదేవి అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మ నివన్న పోతే స్వామి శాంతిస్తాడేమో, లేకుంటే ఏదో ప్రళయం జరిగేటట్టుంది, ఏదో ప్రమాదం జరిగేటట్టుంది, మనమంతా బతకలేని స్థితిలో అయిపోయినాము అని చెప్పని అమ్మగారిని వేడుకొని అమ్మగారి పాదాల మీద పడ్డారు. ఆమె ధైర్యం చేసుకొని దగ్గరికి పోయింది. దగ్గరికి పోయి శాంతింపజేస్తారని చెప్పి దగ్గరికి పోయి చూసింది. చూస్తే ఆమెకు ఏం తోచలేదు. ఈయన నా స్వామి గాడు, మా స్వామి గాడు, ఈయన స్వామి గాడు, ఇదేంటి ఏమో వికృతమైనటువంటి రూపం ఉంది, మనిషి కాదు జంతువు కాదు, రెండు కాకుండా ఆయన, నాకు భయం వేస్తుంది, నేనేం శాంతింపజేయాలని చెప్పని ఆమె పరిగెత్తుకొని పారిపోయింది లక్ష్మి. ఇంకెవరిగా దిక్కెవరిగా అప్పుడు ఎవరు శాంతింపజేయాలి? కాదు, ఎవరి మూలకంగా వచ్చినాడు వీడు, ఎవరి మూలకంగా ఈ అవతారం ఎత్తినాడు అని చెప్పి ఆలోచన చేస్తే ప్రహ్లాదుని గురించి చెప్పినాడు. పోయి ప్రహ్లాదుని వేడుకున్నారు వీళ్ళంతా. వేడుకుంటే ఆ ప్రహ్లాదుడు పోయి దగ్గరికి పోయి శాంతింపజేయమని చెప్తే దగ్గరికి పోయి ఆయన స్వరూపాన్ని చూస్తాడు. ఒక్కసారి కిందికి మీదకి బాగా చూస్తాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కిందికి మీదకి బాగా చూసి ఆ వికృతమైనటువంటి రూపాన్ని చూసి పక్క నవ్వుకుంటూ ఆయన ప్రహ్లాదుడు అంటాడు, స్వామి ఓ దేవా, కరధ్వంష్టా భృకుటి సట్టాయునకయున్నుగ్రధ్వానియున్ రక్తకేసరియున్ దీర్ఘతరాంత్రమైన మాలికయునే బాష్పనేత్రంగులను చూసి నే వెరువా. నీ పండ్లు, నీ నాలుక, నీ నోరు, నీ ముఖము, నీ ఎంటికలు, నీ గోళ్ళు ఇవన్నీ చూసి నీ వికృతమైనటువంటి రూపాన్ని చూసి నేను భయపడనయ్యా. నేను భయపడేది ఒకటి ఉంది. ఏంటది భయపడేది అంటే దుర్వార దుర్భర సంసార ఘోర సంసార దావాగ్నికి నేను వెరుతూ అంటాడు. నేను భయపడేది అది, నేను భయపెడుతున్నాను దాని కొరకు, నాకు అది తప్పించు, దాన్ని లేకుండా చేయి, నాకు స్వామి నన్ను కావవే బ్రోవే అంటాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటిదో ఈ ఘోర సంసారము. ప్రహ్లాదుడు చెప్తాడు, నీ వికృతమైనటువంటి రూపాన్ని చూసి నేను విరవనయ్యా, నేను భయపడనయ్యా. నేను భయపడేది ఒకటి ఉంది. ఏదది? దుర్వార దుర్భర సంసార ఘోర సంసార వాద్యకి నేను వెళుతూ నేను భయపడతాను, దాన్ని ఒక్కసారి తప్పించి నన్ను రక్షించవే స్వామి అని వేడుకుంటాడు. అలాంటి యొక్క స్థితిలో ఈ సాధకుడు ఇది నాకు తప్పించాలి ప్రభు అని చెప్పని అచల గురువు పాదాల మీద పడి బోధ జయము పుణ్య పురుషం ఆ బోండ్లకు సాధించదగు ముఖ్య సాధనని పలికి అని కృష్ణప్రభు అక్కడ ప్రారంభం చేస్తాడు. దీని గురించి మనం ఈ ఘోర సంసారం గురించి తెలుసుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాధకరంగా కూడా ఉంటాయి. వినడానికి కూడా విసుకుంటారు, విసుగు చెందుతారు. ఇంత వికారం ఉంటుంది మనకని చెప్పి అంటారు. శరీరం చూస్తే ఇంత అందంగా ఉందే, ఇంత బాగా ఉందే అని చెప్పని అనుకుంటాం మనం. ఏమి ముఖం ఎంత ప్రతిబింబంగా ఉంది, చంద్రకమలం అని, మరి దానికి చంద్రబింబం అని ఇట్లా పేర్లు పెట్టి ఏమో చేస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం ఇవన్నీ విచారణ చేస్తే ఈ శరీరం ఎటువంటిదో, ఎలాంటిదో, దీనికి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనకు చెప్తాడు పరశురామ నరసింహదాసు గారు. ఏం చెప్తాడు? నరుడు 96 అంగుళాలు 8 జానుల పొడవు,
నరుడు 96 అంగుళాలు, 8 జానుల పొడవు, 4 జానుల వెడల్పు, ఇట్లు 33 కోట్ల రోమములు, వెలయు 72 వేలనాలు, ఎముకలు 66, నమరి 92 కీలు, 33 మూల పేగు, సేరు గుండె, అర్ధసేరు రుద్రము, మనము 4 సేరు మాంసముండు, సోలెడు పైటము, అరసోలెడు శ్లేషము. ఈ ప్రకారము దేహము ఎనిసుడు అంటాడు ఆయన ఇంకా బ్రాహ్మణుడు కాబట్టి, పండితుడు కాబట్టి కొన్ని పదాలని మంచి సంస్కృత పదంగా వాటిని విడిచిపెట్టాడు. కానీ వాటి మన భాషలో చెప్పుకోవాలంటే ఏమి మలము మూత్రము, ఈ మలము మూత్రం అనేది కూడా ఒక సంస్కృతమే. దీనికి ఉత్సా పిఈ పీటి అని చెప్పుకోవాలి. మనం చెప్పుకోవాలంటే ఇటువంటివి దాంట్లో ఉన్నటువంటి దాంట్లో తెమడ, కళ్యము, సీమిడి, సొల్లు, ఊసు, పాసు ఒక్కడన్నా మంచిది ఉందా? ఇలా ఈ శరీరం మంచిదని అనుకుంటే ఇది బాగుందా? ఇటువంటి దానిని పెట్టుకొని మనం మురిసిపోతున్నామంటే ఇది ఎంత ఘోరమైనటువంటిది, ఎంత వికారమైనటువంటిది, ఎంత భయంకరమైనటువంటిది. ఇది తప్పించు నాకు ప్రభు అని చెప్పని వేడుకున్నటువంటి వాడు మన బోధలో ప్రథమమైనటువంటి ఒక సాధకుడు. అటువంటి ఒక సాధకునికి సద్గురుమూర్తి కరుణామూర్తి అయి దగ్గర తీసి కూర్చుంటబెట్టుకొని వాని మేలు నిమిరి ఏమి వాడిని భయపడకుండా ఆశీర్వాదం చేసి వానికి ఉన్నటువంటి నొదుట రాసిన వ్రాతను తీసేసి కొత్త వ్రాతను రాసి ఇక్కడ కూడా సంశయాలు చాలామందికి వస్తాయి. నిర్భయానంద స్వామి ఇట్లా చేస్తాడా? ఇంత గొప్పవాడు అచ్చల గురులు మనకంటే ఈ దరిద్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ధనం లేకుండా ఉన్నారు, పేదవాళ్ళుగా ఉన్నారు, ఏమి విచ్చలేని వారుగా ఉన్నారు, ఏమి సంసారంతో ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఇంత బ్రహ్మరాశి వాళ్ళు దూరం చేస్తారా అని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మన దాంట్లోనే ఇంకెక్కడో కాదు. కానీ ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మన పెద్దలు రాసిన మాటలు అబద్ధమా? భూతి పాలమనందు భూషణే మున్ను దాత రాసిన వ్రాత దీశనే రోతమైన చిత్తి వస్తుందా మీకు మాట? ఇందుకు సంబయ్య గారు రాస్తాడు. నేను మొదలైందయ్యా శ్రీ గురు చరణమేదంటినే ముక్తి తెలియ వారికి శరణ్ అంటిని అని చెప్పని రాస్తాడు. ఆ పాటలో శరణం ఉంటుంది. దీనికి రామబ్రహ్మ గారు ఏమంటారంటే పాదాతీర్థం విచ్చియు ప్రసాదము పరిపూర్ణ దయనిచ్చి అని ఇచ్చి దానికి పాలామందున బ్రహ్మవు రాలు తులసి వేసి అమ్మ పరమ మంత్రం బాగు పరగా బోధించారు అని చెప్పని ఎలివెత్తి రామబ్రహ్మం గారు చెప్తాను. అంటే ఇట్లా మన గురువులు చేసేటువంటి దాన్ని సత్యమని యథార్థమని చెప్పినారు. బ్రహ్మం రాసిన వాదన చేసేటువంటి అధికారము సత్తా ఎవరికి ఉంది అంటే ఒక్క గురువుకే ఉంది. అందుకే కృష్ణ బ్రహ్మణుడు ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్యం గురుడు ఒక్కడు తప్ప అని ఆయన శాసనం చేస్తాడు కృష్ణప్రభుడు వారు. అటువంటి యొక్క గురువు దగ్గర అంత సత్తా ఉన్నది. మన దగ్గర మనిషి మానవులు అనుకుంటున్నాం కానీ కాదు. మనలో వేరే ఉన్నటువంటి వాడు ఆయన, మనలో ఉండి వేరే ఉన్నటువంటి వాడు. కాబట్టి అటువంటి యొక్క గురువు మనకు ఏం చేస్తాడంటే బ్రహ్మ రాసినటువంటి వార్తను తీసేస్తాడు, చేస్తాడు, కొత్త వ్రాత రాస్తాడు. ఎలాగునంటే మంచి పండితులు జ్యోతిషులు ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మంచి చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పండితులు, పెద్ద జ్యోతిషులు పేరున్నటువంటి వారు. ఒక స్నేహితుడికి 3 పిల్లలు అయ్యారు, ఇంకో స్నేహితుడికి పిల్లలు కాలేరు. చాలా లేటుగా 10, 12, 14 సంవత్సరాలకు సంతానం అయింది. సంతానం అయితే వానికి ఒక మగబిడ్డ పుట్టింది. సంతోషపడిపోయి వాని జాతకం చూసారు. వాని జాతకం చూస్తే వీడు పెళ్లి చేసినాక 2వ రోజుకు చచ్చిపోతాడు అని చెప్పని జాతకంలో లేదు. పుట్టిన సంతోషం అయింది కానీ సత్తానికి వీళ్ళంతకు బాధ అయిపోయింది. ఏం చేయాలని చెప్పి అనుకుని ఇద్దరు గొప్పవాళ్ళే ఏమి అని చెప్పని జాతకాలన్నీ వెతికి 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 చూసినారు. చూస్తే ఎక్కడ ఏం వెతికి దొరకలేదు. వీళ్ళ జాతకాలు ఏం పనిచేయలేదు. అప్పుడు అచల గురువు దగ్గరికి వచ్చినారు. గురువుని పాదాల మీద పడిపోయి ఇట్లా పరిస్థితి ఇట్లా ఏం చేయాలి మేము అన్నారు. మీరు పర్వాలేదు భయపడకండి అన్నారు. శరణాగతులకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పిరి గుణ వాక్యం అని చెప్పి ఎట్లా చెప్పి ధైర్యం చెప్పినాడో అట్లనే వీణ పర్వాలేదు నాయన భయపడకండి కూర్చొని మీరు ఎందుకు కంగారు పడతామని చెప్పి ఆయన కూర్చోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఏం చెప్పాడు గురువు అంటారంటే ఏమి లేదు నాయన నీ కొడుకు తావడు. ఎలా తావడు? అదే స్పష్టంగా చెబుతుంది. తావడని ఎట్లా? మేము చెప్పినవి నిజమైనవి, మేము చేసేవని నిజమైనవి, మేము చూపించమని నిజమైనవి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. లేదు అని చెప్పి గురువు గారు ఏం చేశారంటే ఒక 10 మంది అమ్మాయిల జాతకాలు తీసుకొచ్చినాడు. తీసుకొని చూస్తే ఒక అమ్మాయికి
90 సంవత్సరాల వరకు ఆమె ముత్తెదువుగా ఉంటుంది. ఏముంటుంది? ముత్తెదువుగా ఉంటుంది. అంటే ఆమెకు భర్త చచ్చిపోడు. అటువంటి అమ్మాయిని చూశాడు గురువుగారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి పెళ్లి చేసినాడు. వీడు ఎక్కడ తెస్తాడు? ఇంకా ఎలా తెస్తాడు? సాగలడా? గురువు చేసే యుక్తి ఎట్లా ఉంటుందంటే, ఎట్లా తప్పిస్తాడు బ్రహ్మరాశం రాతనంటే ఇగో ఈ విధంగా తప్పిస్తాడు. అందుకే ఘనమైన యుక్తి చేసిన వాళ్ళే శిష్యుడు అని మనకు మన పెద్దలు చెప్పినట్టుగా మన గురువులు చాలా యుక్తిపరులు. ఇటువంటి ఉపమానాలు చాలా ఉన్నాయి. అలా చేసి తప్పించేటువంటి వాడు మనకు గురువు. కాబట్టి గురువు మనకు చేసేటువంటి మేలు అంత గొప్పది. అటువంటి గురువు గొప్పవాడు. అటువంటి గురువును మనం ఆశ్రయించి ఈ బోధన చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్తాడు. కానీ అంత సులువ, అంత తేలికన ఈ పరిపూర్ణ బోధ ఇటువంటి యొక్క గొప్పవాడుగా వచ్చినటువంటి వానికైనా ఈయన కృష్ణప్రభు అక్కడి నుంచి మొదలు పెడితే, గురుజీ సంజయన దర్శనం నుంచి మొదలు పెడితే అచల లక్ష్యం చెప్పినాడు, ఎరుక లక్ష్యం చెప్పినాడు, ఎరుకోత్పత్తి లక్ష్యం చెప్పినాడు, ఎరుక విడిచే లక్ష్యం చెప్పినాడు, పరిపూర్ణ బోధ చెప్పినాడు, మతాల లక్ష్యం చెప్పినాడు, గురుమంత్ర ప్రతాపం చెప్పినాడు. ఇలా చెప్పుకుంటా ఆయన ఏం చేయండి 22 అధ్యాయాలు చెప్పినాడు. అంటే 21 అధ్యాయం సభా విజ్ఞాపనం చేస్తే 21 అధ్యాయాలు చెప్పినాడు. 21 అధ్యాయాలల్లా ఎన్ని సంవత్సరాలు పట్టింది? దానికి 292 ఖండాతాలల్లా ఎన్ని సంవత్సరాలు పట్టింది? మన గురువు యొక్క ఖండాతం ఒక రోజంతా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు. అటువంటి యొక్క స్థితిని చూసినప్పుడు సత్యరామూర్తి గారు ఒక ఖండాతాన్ని రోజంతా చెప్పినటువంటి వాడు ఆయన. అటువంటి వాళ్ళు మన అంటే ఎంతోమంది ఉన్నారు. అయితే అటువంటి స్థితి ఎందుకు అంత సులభం కాదు అని చెప్పి అంటారంటే, అది అర నిమిషంలోనే అతికేటటువంటిదే, అర నిమిషంలో కనుగొనటటువంటిదే. గురువు అట్లా తెలియదని సౌజ్ఞం చేస్తాడు, తెలుసుకోవాల్సినటువంటిదే. కానీ చాలా కష్టం. ఎలా కష్టం అంటే అతి సూక్ష్మ సుజ్ఞాని కావాలి అంటారు. అతి సూక్ష్మ సుజ్ఞాని కావాలి. ఎటువంటి వాడు అతి సూక్ష్మ సుజ్ఞాని? ఎలాంటి వాడు? దీక్షలో వాడు చెప్తారు మనకు. అటువంటి యొక్క సూక్ష్మ ప్రజ్ఞానికి కూడా 12 సంవత్సరాలు చూసి చెప్పాలంటాడు ఆయన. కృష్ణ ఏది మనం దీక్షలో వాడు సూచన చేయగానే కనుక్కున్నటువంటి వానికి కూడా 1 సంవత్సరం చూసి చెప్పమంటాడు. అవునా? కాబట్టి అటువంటి యొక్క దాంట్లో చూసినప్పుడు ఇది మనము ఎంత సూక్ష్మ ప్రజ్ఞ మనం నేర్చుకుంటున్నాం, ఎంత సూక్ష్మ ప్రజ్ఞ మన దగ్గర ఉంది, మనకు ఎలాగైతే అవుతుంది అది. ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఈ రోజులలో ఇష్టం వచ్చినన్ని పరికరాలు వచ్చినాయి. ఏమేమో చేస్తున్నారు వాట్సాప్లలో, జూములలో, ఏది మన దాన్ని ఏమంటారు కాంటాక్ట్ వేస్తులలో కాంటాక్ట్ చేసి దాని మీద ఎన్నో కలెక్షన్లు పెట్టుకొని చేసి చెప్తున్నారు. అదే కాకుండా అదే జూములు చెప్తున్నారు, వాట్సాప్లో చెప్తున్నారు, గ్రూపులు పెట్టి చెప్తున్నారు, ఎన్నో రకాలు చెప్తున్నారు. అవి చెప్పడమే కాక కూడా ప్రత్యక్షంగా కూడా కూర్చొని గురువులు సంవత్సరాల కొద్దీ కూడా శిష్యులకు బోధన చేస్తున్నారు. చేసినప్పటికైనా మనకు ఎంత దృఢమవుతుంది, ఎంతమందికి పట్టిందని చెప్పి అనేటప్పుడు ఆయన చెప్తాడు, అతి సూక్ష్మ సుజ్ఞానికి అది 12 సంవత్సరములకు సాధ్యపడును, అజ్ఞానికి 24 ఏళ్లకు నమరు నయముతోను, అతి 36 కప్పును, అంతకన్నా ఎక్కువ అయిన నరులకు అంతులేదిక వినుము అంటాడు. అతి సూక్ష్మ సుజ్ఞాని అంటే ఎటువంటి వాడు అని చెప్పి చెప్పేటప్పుడు ఒకసారి చూస్తే మనకు అర్జునుడి గురించి చెప్తారు. మనం బోధలో అతి సూక్ష్మ సుజ్ఞానం అంటే అర్జునుడు అని చెప్పని ఆయన చెప్తారు. ఆయనకి ఎలా చెప్తారు అని చెప్పంటారంటే, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి కొడుకు అభిమానుని సైంధవుడు చంపేస్తాడు. సైంధవుడు ఎవరు? గురువు. ఏది? కౌరవుల యొక్క బావ. వాళ్ళ 100 మంది అన్నదమ్ములతో ఒక్కటే ఒక చెల్లెలు దుస్తల, ఆమె భర్త సైంధవుడు. వాడు అర్జునుడి కొడుకు అభిమానుని చంపేస్తాడు. అర్జునుడికి బాధ అయిపోతుంది, పుత్ర వియోగం కలుగుతుంది, ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు. ఆయన దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోతారు. ఆయన కోపం తెచ్చుకొని ఒక ద్వేషాన్ని పెంచుకొని ఏమంటాడంటే, నా కొడుకుని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడిని రేపు సూర్యుడు అస్తమించే లోపల వాడిని నేను చంపేస్తాను, చంపేయకపోతే నేనే కాడిలో పడి చచ్చిపోతాను అని చెప్పని ఒక శపథం చేస్తాడు. ఆ శపథం చేయంగానే ఉన్నటువంటి కౌరవులంతా ఈని పేరు మోగిస్తారు, ఆ సప్పు తింటారు, ఆ వార్త తెలుసుకుని సైన్యం తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర పెద్ద దగ్గర ఒక కుటీరంలో వాడిని దాడి కింద బోధిస్తారు. వాడిని కూర్చోబెట్టి వాడి మీద దాడి బోధిస్తారు, మూసేస్తారు. వాడు ఉండిపోతాడు.
ఆ రోజు సాయంత్రం అయిపోయింది, తెల్లారిపోయింది, ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంకాలం 4 అయిపోతుంది, 5కి వస్తుంది. ఇంకా అరగంటలో గంట లోపల సూర్యుడు అస్తమిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మకు అది భయం ముగులు పుట్టింది. ఏమనైతే ఆయనకు బాధ, ఆయన మీదే పెట్టుకొని కాల్చుకోవాలి వీళ్ళని, ఈయనకు ప్రమాదం వస్తుంది, ఏం చేయాలని చెప్పని ఆలోచన చేసి చక్రం అడ్డం పెట్టిండు సూర్యునికి. అప్పుడు చీకటి పడ్డట్టుగా అయిపోయింది. వెంటనే బేరి మ్రోగించారు. ఏం మ్రోగించారు? అర్జునుడు సాయింధవుని చంపలేదు కాబట్టి ఆయననే కాటిలో పడి మరణిస్తున్నాడు అని చెప్పంటానని బేరి మోగించినారు. ఆ సప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యొక్క 8 అక్షరుల సైన్యం, అక్కడ ఉన్నటువంటి 11 అక్షరుల సైన్యం, 7 అక్షరులు, 11 అక్షరులు, 18 అక్షరుల సైన్యం మొత్తం గదిలినారు. అందరు గదిలి అందరూ కూడా కుట్రాలకి వెళ్ళి బయటికి వెళ్ళి, ఏమి అర్జునుడు వస్తున్నాడు, మహావీరుడు, గొప్పవాడు, అటువంటి వాడు చనిపోతున్నాడు, అరే చూడాలి అని చెప్పని మొత్తం వచ్చేసినారు. ఈ కౌరవులు ఏం చేసిండ్రు? అరే వాడే జావనికి పోతున్నాడు, నీకేమైతుందా పోందా అని చెప్పని సాయంత్రం లేపుకొని తీసుకుని వచ్చేసినారు. వచ్చేసి అందరు చుట్టూ కాడి చుట్టూ ముట్టినాడు. కాడి నిండు వేస్తున్నది, అగ్ని ముట్టించేది ఆలస్యం అంతే. అర్జునుడు బాణాలు ఈపుకేసుకున్నాడు, గాంధీవం చేత పట్టుకున్నాడు, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. దేని చుట్టూ? కాటి చుట్టూ. కాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఒక చుట్టూ 2 చుట్లు అయింది. 3వ చుట్టుకు వచ్చేసరికి కృష్ణ పరమాత్మ చూసి అర్జున ఆగు అన్నాడు. ఆగన్నప్పుడు ఆగాను. ఏమైనా అంటే నువ్వు ఎందుకొరకు తిరుగుతున్నావు, దీని చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. సత్యపునికి సావనికి అన్నాడు. అంటే సత్యవాడు అట్లా కాదు అర్జున, సత్యవాడు ఇలా తిరిగేది కాదు, ఇగో ఇక్కడికే తిరిగాడు అన్నాడు. ఇగో అన్నప్పుడు చక్రం తీసిండు, సూర్యుడు అనిపించాడు. ఇక్కడ ఇట్లా పడాలి, ఇటు నుంచి ఇటు పడాలి అన్నప్పుడే ఏలుపోటీ బాణం పోయింది, సాయంలో కూడా చచ్చిపోయింది. అత్య సూక్ష్మ విజ్ఞానం అంటే అటువంటి వాడు, అటువంటి వానికి ఏదైతే ఈ పరిపూర్ణ బోధ వానికే కొన్ని సంవత్సరాలు చెప్పాలని మనకు దీక్షలు వారు చెప్తారు. కాబట్టి ఇటువంటి బోధని మనము నిరంతరము అయితే ఏ విధంగా తిరిగి ఎట్లయితుంది, ఏ విధంగా అయితే మనకు తొందరగా అవుతుంది అంటే గురుసేవ పరతంత్రులు కావాలి. అభిమానము, అహంకారము, సిగ్గు, లజ్జ ఇవన్నీ విడిచిపెట్టి గురువు దగ్గర గురువు పంచన ఉండి గురువు సేవ చేసుకుంటూ ఆ గురువు చెప్పినట్టుగా నడుచుకుంటుంటే ఈ బోధ తొందరగా మనకు దృఢమవుతుంది. మనం ఉండగానే మనము లేనటువంటి యొక్క స్థితిని మనం పొందుతాం. అది మనకు కావాలి. అది కాకపోతే మనము ఎన్ని రోజులు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని బాధలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పద్యాలు పాడుకున్నా అది కరెక్ట్ కాదు. గురువు సన్నిధిలో మనం ఉండగానే మనము లేనటువంటి స్థితి మనకు కనిపించాలి. నేనున్నాను, మాట్లాడుతున్నాను, కానీ నాకు శరీరం లేదు, నా శరీరమే కనిపిస్తలేదు అనేటువంటి స్థితి మనకు కావాలి అక్కడ. అందుకే ఆయన అంటాడు, గురుబోధ శిష్యుని గ్రహించటి వేళ, శిష్యుడు ఎరిగటి వేళను ఇరువురు వైశ్వానర కర్పూరము వత్తు వెలిగి అవలపడ చూపరోయి అట్లనే నివికత దిగిమోయి అని మనకు ప్రమాణ వాక్యం చెప్తాడు కృష్ణప్రభుల వారు. కాబట్టి ధ్వని మొదలకు తను మాత్రం కనుగొనగా లేశమైన గానిపించని చోటు పట్ట బయలుగాగని ధ్వనిముఖ తను మాత్రం ఉన్న దాని ఎరుగకను గని ఈ రెంట్లో దేని ఎరుగకను ఆ ఉనికి కలిగిన అట్టి గనులు సన్నతి చేయ జనులకు సఖ్యమని తనరాదు వినరాదు అని చెప్పంటాడు. ధ్వని మొదలకు తను మాత్రుడు కనుగొనగా లేశమైన గానిపించని చోటను బట్ట బయలుగాగని ధ్వనిముఖ తను మాత్రం దాని ఎరుకగను ఏమి గని ఈ రెంట్లో దేని ఎరుగకను ఆ ఉనికి కావాలి. ఎట్లా అవుతుంది, ఏ విధంగా అవుతుంది? ఉపమానం చెప్తాడు ఆ మహనీయుడు కృష్ణప్రభు గారు. అమావాస్య చీకటి రోజు దీపములేని ఇంట్లోకి మనం వెళితే, మనం ఆ దీపములేని ఇంట్లో ఉంటే మన దగ్గర ఏం తక్కువ ఉంటాయి? 25 ఇంద్రియాలు, 96 ఇంద్రియాలు, 32 ఇంద్రియాలు, 17 ఇంద్రియాలు అన్నీ కంప్లీట్గా మన దగ్గర ఉంటాయి. ఏది తక్కువ ఉండదు. కానీ మనకు మనమే కనిపించము. మన శరీరం మనకు కనిపించదు. వినది వింటున్నది, చూసేది చూస్తున్నది, మాట్లాడుతున్నది, కదిలేవి కదులుతున్నాయి, చేతులు కాళ్ళు అన్నీ. కానీ మన స్వరూపం మనకు కనిపించదు. అంటే ఇక్కడ చీకటటువంటిది మళ్ళా పరిపూర్ణం అని చెప్పి అనుకోవద్దు ఎప్పుడే. కానీ ఉపమానం వరకు తీసుకుంటే ఆయన కృష్ణప్రభు వారు ఒకసారి తండోపతండములుగా దండి దిశాధికమైన తన లోపల నుండితో పోయిన నిండు సముద్రము ఎరగకుండానప్పటికీ, అంటే ఆ ఉపమానం సముద్రం లాంటిది ఉపమానం చెప్తాడు. అంతేగాని సముద్రం అంటే పరిపూర్ణం కాదు. మళ్ళా అక్కడ తీసుకుంటే దానికి కదలిక ఉంటుంది, దాంట్లో ఏమో ఉంటుంది, ఎట్లా ఉంటుంది.
ఇట్లా ఇవన్నీ కొన్ని చాలా ఉంటాయి అన్నమాట. సట్ట వల్ల కదలకుండా అంటాడు. సట్ట వల్ల అని కూడా సట్ట అంటే ఒక కదలటువంటి వస్తుంది, కానీ అది కదులుతుంది. దాన్ని తీసేసి ఇంకో దగ్గర ఇంకో సెట్ పెట్టవచ్చు తీసి కూడా, అట్లాంటివి కూడా ఉంటాయి. కానీ మనం ఉపమానాలు తీసుకోవాలి. అటువంటి స్థితి అన్నీ ఉండగానే మనకు ఎట్లా కనిపించలేదో, గురుదేవుడు మనకు ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని సంజ్ఞ చేసినప్పుడు, సూచన నీకు పట్టుబడ్డప్పుడు, నీవు ఉండగానే నీవు లేనటువంటి ఒక స్థితి నీకు ఏర్పడుతుంది. తన్మాత్రం అన్నీ ఉండగానే లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి స్థితి మనకు కలిగిందంటే నిజంగా జన్మరేఖ స్థితి మనకు కుదిరింది, మనకు ఈ రోగం పోయింది, మళ్ళీ ఇది ఉండదుగా అనేటువంటి ఒక మళ్ళీ రాదు కూడా అని చెప్పని నమ్మకమయ్యి సిద్ధాంతాన్ని పోషించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాట్లాడుకుంటూ పోతే అట్లనే అవుతుంది. నేను మరి 1-5 నిమిషాలు స్టార్ట్ చేసిన, ఇప్పుడు 1:40 అయ్యింది, అంటే 35 నిమిషాలు మాట్లాడినాను. నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు ఇంత టైం మాట్లాడాను. కాకపోతే నాయనగారు ఊరికే ఏదో మరి మాట్లాడాలంటే ఉంటారు కాబట్టి అందుకని నేను మాట్లాడాను. 10-15 నిమిషాలు ఎక్కువ మాట్లాడిన అధ్యక్షులుగా ఉంటే అది ధర్మం కూడా కాదు. కాబట్టి మరి ఇటువంటి యొక్క బోధని విన్నటువంటి మీరందరికీ, ఉన్నటువంటి యొక్క పెద్దలకు, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి యొక్క మన కార్యకర్తలకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సభా ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి యథార్థ బోధోపదేశిక డాక్టర్ దయానంద స్వామి మాట్లాడతారు, విందాం.